ఈ ఈక్వేషన్ ఫామ్ చేసాం మనం, లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫైండ్ అవుట్ చేసాం. అలాగే ద ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్, అలాగే ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది 2 మెథడ్స్ యూజ్ చేసాం. ఫస్ట్ మెథడ్ ఏంటి, డైరెక్ట్గా ట్యాంజెంట్ ఈక్వేషన్ తీసుకుని కంపేర్ ద గివెన్ ఈక్వేషన్. అలాగే అనదర్ మోడల్ ఏంటి, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్మ్ యూజ్ చేస్తే మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎలా ఉంటుంది, చాలా ఈజీ మెథడ్లో మనకి ఆ పాయింట్ ఫైండ్ అవుతుంది. నెక్స్ట్ మోడల్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి, పేజ్ నెంబర్ 38లో. ఫోర్త్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్స్ విచ్ టచ్ 2x minus 3y plus 1 is equal to 0 at 1, 1 and having radius root 13. ఇక్కడ మనకి ఏం ఇచ్చాడు, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏంటిది, సర్కిల్ ఈక్వేషన్. కానీ ఏం చేశాడు, టచ్ చేసే లైన్ ఇచ్చాడు, పాయింట్ ఇచ్చాడు, ఇంకేం ఇచ్చాడు, రేడియస్. అంటే ఏంటి, ఫర్ సపోజ్ 2 సర్కిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 2 సర్కిల్స్ ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతే ఆ పాయింట్ గుండా పాస్ అయ్యే ఈక్వేషన్ అంటే ఇక్కడ ట్యాంజెంట్ ఈక్వేషన్. అదేమవుతుంది, కామన్ ట్యాంజెంట్. ఆ ఈక్వేషన్ ఏమవుతుంది ఇక్కడ, కామన్ ట్యాంజెంట్. ఈ కామన్ ట్యాంజెంట్కి ఫర్ సపోజ్ ఫస్ట్ సెంటర్ ఎంత C1, సెకండ్ సెంటర్ C2 అని యూజ్ చేసుకున్నాం అనుకోండి. ఈ C1 C2 లైన్ యాడ్ చేస్తే ఈ లైన్ ఈ గివెన్ లైన్కి ఎలా ఉంటుంది, ఇక్కడ పర్పెండిక్యులర్. అంటే C1 C2 ఈజ్ పర్పెండిక్యులర్ టు గివెన్ లైన్. అంటే మనకి ఏదైతే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ ఈక్వేషన్ ఏం కావాలి, ఇక్కడ ముందు స్లోప్ కావాలి. మరి స్లోప్ అంటే ఏమవుతుంది, ఇక్కడ సెంటర్స్ ఫైండ్ అవుతాయి. ఏంటో సెంటర్స్ అయ్యి C1 అండ్ C2. మరి C1 అండ్ C2 అనే సెంటర్స్ ఎలా ఫైండ్ అవుతాయి, పారామెట్రిక్ ఈక్వేషన్స్. ఆల్రెడీ మనం పారామెట్రిక్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం నేర్చుకున్నాం. ఎలాగది, సమ్ x ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా h ప్లస్ r కాస్ థీటా, అలాగే y ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ r సైన్ థీటా. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని ఏది ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ మనం h వాల్యూ k వాల్యూ ఆల్రెడీ సబ్స్టిట్యూషన్ చేయాలి. సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ పాయింట్ వస్తుంది. మన పాయింట్ రావడానికి ఇక్కడ ఏంటి మెథడ్, ఇక్కడ రేడియస్ ఉంది. ఇంకేం కావాలి, ఇక్కడ కాస్ థీటా వాల్యూ సైన్ థీటా వాల్యూ కావాలి. మరి కాస్ థీటా సైన్ థీటా ఏ విధంగా వస్తుంది, ఇక్కడ స్లోప్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ వాల్యూ ఏంటి, ఇక్కడ tan థీటా. tan థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఇదేమవుతుంది, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ అప్లై చేసి ఏ వాల్యూ ఫైండ్ చేస్తుంది, ఇక్కడ కాస్ థీటా సైన్ థీటా వాల్యూ ఫైండ్ చేస్తాం. ఈ వాల్యూస్ కావాలంటే మనకి ఏం కావాలి, ముందుగా tan థీటా కావాలి. మరి tan థీటా ఎక్కడి నుంచి వస్తుంది, tan థీటా అనేది ఇక్కడ ఒకసారి చూడండి, గివెన్ లైన్ ఇది. ఈ గివెన్ లైన్కి C1 C2 జాయినింగ్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ వచ్చింది. ఆ లైన్ సెగ్మెంట్ ఇక్కడ C1 C2 ఈజ్ పర్పెండిక్యులర్ టు గివెన్ లైన్. అంటే పర్పెండిక్యులర్ లైన్ ఈక్వేషన్ ఫామ్ చేస్తేనే నీకు ఏమొస్తుంది, ఇక్కడ ఆ యొక్క స్లోప్ వాల్యూ వస్తుంది. కాబట్టి దాని మోడల్ చూడండి సార్. ఫస్ట్ ఇది గివెన్ లైన్ 2x minus 3y plus 1 is equal to 0. Given point Px1 y1 is equal to 1, 1. ఇంకేమి ఇచ్చాడు, ఇక్కడ రేడియస్ అండ్ రేడియస్ r is equal to root 13. మరి పాయింట్ వాల్యూ దగ్గర ఉంది, సబ్స్టిట్యూషన్ చేయాలంటే మనకి పాయింట్ 1, 1 ఉంది. అంటే ఈ పాయింట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ముందు పాయింట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, x1 ఈజ్ ఈక్వల్ టు h ప్లస్ r కాస్ థీటా, అలాగే y1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, k ప్లస్ r సైన్ థీటా ఫార్ములా యూజ్ చేయాలి. దానికి మనకి ఏం కావాలి, ముందు స్లోప్ కావాలి. కాబట్టి స్లోప్ ఆఫ్ ది గివెన్ లైన్ ఆ గైన్ కావాలంటే లైన్ యూజ్ చేసుకోవచ్చు. 2x minus 3y plus 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే స్లోప్ ఆఫ్ ది గివెన్ లైన్ 2x minus 3y plus 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ దాని స్లోప్ ఫార్ములా m ఈజ్ కూడా ఏంటి, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x. కోఎఫిషియంట్ ఆఫ్ x ఎంత, ఇక్కడ 2 డివైడెడ్ బై ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ y ఎంత -3. మరి మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. కాబట్టి దట్ ఇంప్లైస్ m ఈజ్ కూడా ఎంత వచ్చింది, 2/3. ఇక్కడ ఏమొచ్చింది, ఓన్లీ స్లోప్ వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఈ 2 సర్కిల్స్ టచ్ చేసిన పాయింట్ దగ్గర పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్
ఈ సెంటర్ యాడ్ చేసి వచ్చేది ఎలా ఉంటుందని చెప్పి నేను పెర్పెండిక్యులర్ అన్నాను. అంటే ఏంటిది పెర్పెండిక్యులర్ స్లోప్ కావాలి కాబట్టి ఇక్కడ కండిషన్ రాస్తున్నాను చూడండి. సిన్స్ C1 C2 ఈజ్ పెర్పెండిక్యులర్ టు గివెన్ లైన్ ఏంట లైన్ ఇది 2x - 3y + 1 = 0. మరి నాకు స్లోప్ ఏం కావాలి? ఇప్పుడు C1 C2 స్లోప్ కావాలి. ఇందులో ఆ లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఆ లైన్ సెగ్మెంట్కి ఏం కావాలి? స్లోప్ కావాలి కాబట్టి therefore స్లోప్ ఆఫ్ C1 C2 బార్ = మనకి ఇక్కడ ఏముంది? లైన్ గివెన్ లైన్ స్లోప్ ఉంది. మనకి ఏం కావాలి? ఇక్కడ పెర్పెండిక్యులర్ కావాలి. మరి పెర్పెండిక్యులర్ స్లోప్ కావాలంటే ఫార్మ్ ఏంటి? -1/m. ఏదైతే లైన్కి పెర్పెండిక్యులర్ స్లోప్ కావాలో దాని ఫార్మ్ ఏంటి? గివెన్ లైన్ స్లోప్ m అయితే ఈ స్లోప్ ఎంత అవుతుంది? -1/m అవుతుంది. దట్ ఇంప్లైస్ ఎంత అవుతుంది? -1/m కాబట్టి ఎంత అవుతుంది? ఇక్కడ ఆల్ ఎంత 2/3 ఉంది. 2/3 రివర్స్ ఎంత అవుతుంది? 3/2. అయితే మన స్లోప్కి ఏ వాల్యూతో ఇండికేట్ చేస్తుంది? ఇక్కడ m = tan θ. అందువల్ల ఫార్ములా ఏంటి? ఇక్కడ m = tan θ కండిషన్ కాబట్టి ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? స్లోప్ ఆఫ్ C1 C2 బార్ అన్నా కానీ C1 C2 బార్ స్లోప్ ఫార్మ్ ఏంటి? -1/m. అంటే ఇది కూడా ఏంటి? స్లోపే. ఆ స్లోప్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? tan θ. దేర్ఫోర్ దిస్ ఇంప్లైస్ ఏమవుతుంది? ఇక్కడ tan θ కండిషన్ యూజ్ చేయడం నేర్చుకోండి కంపల్సరీ. సార్ ఇక్కడ ఎందుకు యూజ్ చేయలేదు అన్నట్టు ఇక్కడ నేను లైన్ తీసుకునేది గివెన్ లైన్ మనకి యూజ్ అవసరం లేదు. మనకి ఏం కావాలి? ఇక్కడ పెర్పెండిక్యులర్ లైన్ ఏదైతే ఉందో ఆ పెర్పెండిక్యులర్ లైన్ స్లోప్ వస్తుంది. ఆ స్లోప్కి ఫార్మ్ ఏంటి? దేర్ఫోర్ m ప్లస్ యూజ్ చేసినప్పుడు నేను tan θ కూడా ఎంత వచ్చింది? -3/2 వచ్చింది. అయితే ఇక్కడ tan θ నెగిటివ్ వచ్చింది కదా. tan θ నెగిటివ్ వచ్చినప్పుడు tan θ నెగిటివ్ అవ్వాలి. అదే ప్లేస్లో మనకి సైన్ ఏమవ్వాలి? పాజిటివ్ అవ్వాలి. లేదా కాస్ ఏమవ్వాలి? నెగిటివ్ అవ్వాలి. ఏ క్వాడ్రంట్ ఇది? సెకండ్ క్వాడ్రంట్లో ఏమవుతుంది? సైన్ θ ఏమవుతుంది? పాజిటివ్. కాస్ θ ఏమవుతుంది? నెగిటివ్. ఇందువల్ల మనం తీసుకునే ఇక్కడ డైరెక్షన్స్ ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 180 degrees యూజ్ చేస్తున్నాం కాబట్టి 180 degrees యూజ్ చేయాలి. అందులో సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఏంటి? ప్లస్, కాస్ ఏమవుతుంది? మైనస్. ఇక్కడ నాకు ఏమొచ్చింది? 3/2. 3/2 ఏమవుతుంది? ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఎంత? 3. ఆపోజిట్ సైడ్ ఏమో 3. మరి అడ్జసెంట్ సైడ్ ఎంత? 2. ఆపోజిట్ సైడ్ ఏమో 3 ఉంది, అడ్జసెంట్ సైడ్ ఏమో 2 ఉంది. మనకి హైపోటెన్యూస్ వాల్యూ ఎంత అవుతుంది? √3² + 2² = 3² ఎంత? 9. 9 + 4 ఎంత? 13. అంటే ఏమవుతుంది? ఇక్కడ మనకి √13 వచ్చింది. దీని ఫార్ములా చూడండి. sin θ = ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత? 3 / హైపోటెన్యూస్ వాల్యూ ఎంత? √13. అలాగే కాస్ట్ ఎంత అవుతుంది? మైనస్ ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఎంత? 2 / హైపోటెన్యూస్ ఎంత? √13. ఇక్కడ మనకి ఏమొచ్చింది? sin θ cos θ. సార్ ఇవేంటి ఫైండ్ అవుట్ చేశారు? ఇవేంటి ఫైండ్ అవుట్ చేసామంటే మనకి పారామెట్రిక్ ఈక్వేషన్స్ పాయింట్స్ యూజ్ చేస్తాం. అంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ వేరు, పాయింట్స్ వేరు. అంటే మనకి యూజ్ చేసే ఏదైతే వాల్యూ ఉందో x వాల్యూ h + r cos θ, అలాగే y = k + r sin θ అనేవి ఓన్లీ ఈక్వేషన్స్. అదే మనకి పాయింట్ కావాలంటే పాయింట్ x, y కాబట్టి ఈ x ప్లేస్లో దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, y ప్లేస్లో కూడా దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి ఏంటంటే డైరెక్షన్స్ ఉన్నాయి కదా. మరి ఈ డైరెక్షన్స్లో ఇక్కడ r అనేది ఏమవుతుంది? మాడ్యులస్. డైరెక్ట్గా r కదా. అక్కడ దానికి ఏమవుతుందంటే మాడ్యులస్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? +r- కండిషన్ వాడతాం. ఎందుకంటే దాని ఆల్రెడీ మనం ఫస్ట్ నేర్చుకున్నదే x - x1 / cos θ, y - y1 / sin θ = |r అనే ఫార్ములా మన దగ్గర. ఈ ఫార్ములా యూజ్ చేయాలి కాబట్టి దీంట్లో ఏమవుతుంది? x - x1 / cos θ ఎంత అవుతుంది? |r. దట్ ఇంప్లైస్ ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. డివైడ్ రైట్ సైకిల్ అవుతుంది, మల్టిప్లై. ఇది -x1 రైట్ సైకిల్ ఏమవుతుంది? +x1. అంటే మనకి పాయింట్ సెంటర్ కావాలంటే అప్పుడు ఏం చేయాలి? ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. అందువల్ల ఇక్కడ h, k ప్లేస్లో ఏమవుతుంది? గివెన్ పాయింట్ ఏంటి? టచింగ్ పాయింట్ x1 y1. ఇక్కడ ఈ r ప్లేస్లో మనకి ఏమొస్తుంది? మాడ్యులస్ కాబట్టి మాడ్యులస్ ఏ సింబల్ యూజ్ చేయాలి? +r-. అందువల్ల పాయింట్స్ యూజ్ చేసినప్పుడు ఏది యూజ్ చేస్తామంటే ఐడియా ఉండాలి. ఇక్కడ sin θ cos θ వచ్చింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి? ఇంకా చూడమ్మా. నెక్స్ట్ మనకి ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆర్ x, y = ఫార్ములా ఏం చెప్పాను నేను? x1 + r cos θ, అలాగే నెక్స్ట్ పాయింట్ ఏమవుతుంది? y1 + r sin θ.
ఇందులో మన దగ్గర ఉన్న పాయింట్ సెట్ చేస్తే x1 y1 పాయింట్ ఎంత ఉంది ఇక్కడ 1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ వాల్యూ ఎంత √13 ఇంటూ కాస్ థీటా వాల్యూ ఎంత మైనస్ 2/√13 కమా y1 వాల్యూ ఎంత ఉంది 1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్ వాల్యూ ఎంత √13 ఇంటూ సైన్ థీటా వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 3/√13 మెయిన్ వన్ కాబట్టి కొంచెం బ్రాకెట్ యూజ్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది √13 ఏమవుతుంది క్యాన్సిల్, ఇక్కడ √13 కూడా ఏమవుతుంది క్యాన్సిల్. ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూ చూడండి 1 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఉన్నది ఏంటి -2. ఇక్కడ -2 ఉన్నా కూడా మనకి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ సింబల్ ఏమవుతుంది అది ప్లస్ తీసుకుంటే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది మైనస్ అవుతుంది, ఒకవేళ మైనస్ తీసుకుంటే మైనస్ ఉంటే మైనస్ అవుతుంది ప్లస్, అంటే అక్కడ కూడా సింబల్ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్. అందువల్ల మీరు డౌట్ అని ఉంటే ఆ -2 ఉంచుకుని తర్వాత నెక్స్ట్ స్టెప్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ √13 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 3. ఇప్పుడు ప్లస్ ఆర్ మైనస్ కంటే యూజ్ చేయండి, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ యూజ్ చేస్తే మనకు 2 పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ పాయింట్ చూడండి సార్ 1 ప్లస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది 1 ప్లస్ అంటే మైనస్ ఎంత -2 కామా ఇక్కడ కూడా ప్లస్ యూజ్ చేస్తే 1 ప్లస్ 3 ఆర్ సెకండ్ పాయింట్ 1 మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి 1 ప్లస్ 2 కామా ఇక్కడ చూడండి 1 - 3. దీని ఫైనల్గా మనకు వచ్చే పాయింట్స్ ఏంటి ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది -1 కామా ఇక్కడ ఎడిషన్ ఎంత వచ్చింది 4 -1 4 వచ్చింది. ఆర్ఆర్ సెకండ్ పాయింట్ ఎంత వచ్చింది 1 + 2 3 కామా -2 అంటే 2 పాయింట్స్ వచ్చింది. ఈ 2 పాయింట్స్ ఏంటి సెంటర్స్. ఎందువల్ల మనం ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసాం పారామెట్రిక్ ఫార్ములాస్ యూజ్ చేసాం. పారామెట్రిక్ ఫార్ములాస్ దేనికి యూజ్ అవుతాయి సబ్స్టిట్యూషన్ సెంటర్స్, అంటే సబ్స్టిట్యూషన్ సెంటర్స్ కాబట్టి ఫస్ట్ సెంటర్ ఎంత -1 4 సెకండ్ సెంటర్ ఎంత అవుతుంది 3 -2. ఎందువల్ల వాడు ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి 2 సర్కిల్స్ కాబట్టి 2 సెంటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సెంటర్ ఎంత అవుతుంది C1 ఇది కూడా ఎంత -1 4 సెకండ్ సెంటర్ ఎంత అవుతుంది 3 -2 యూజ్ చేసుకుంటూ గివెన్ రేడియస్ ఎంత √13 గివెన్ రేడియస్ ఎంత ఇక్కడ √13 యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ కేసు చూడండి లెట్ C1 = ఎంత ఫస్ట్ పాయింట్ -1 4 అండ్ రేడియస్ R = ఎంత √13. Therefore the equation of the circle form ఏంటి x - h whole square plus y - k whole square = r². ఈ ఫార్ములా యూజ్ చేస్తాం కాబట్టి ఈ ఫార్ములా మనకున్న పాయింట్స్ షిఫ్ట్ చేస్తే x - h ప్లస్ ఏముంది -1 మైనస్ అంటే మైనస్ ఎంత +1 హోల్ స్క్వేర్ ప్లస్ y - k ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 4 = r ప్లస్ √13 హోల్ స్క్వేర్. ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ కానీ ఏమవుతుంది a² ప్లస్ b² ఎంత 1 b² వాల్యూ ఎంత అవుతుంది 1 ప్లస్ 2 1 2 2 × x 2x ప్లస్ ఇక్కడ కూడా ఫార్ములా స్క్వేర్ ఉంది కాబట్టి a - b హోల్ స్క్వేర్ a² ప్లస్ b² 4² ఎంత 16 -2 4 8 8 × y 8y స్క్వేర్ రూట్ క్యాన్సల్ అవుతే ఏమవుతుంది 13. ఇక్కడ ఒక ఆర్డర్ రాస్తే x² ప్లస్ y² ప్లస్ 2x - 8y ఎడిషన్ వాల్యూ 1 + 16 ఎంత 17 రైట్ సైడ్ ఉన్న 13 లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది -13 = 0. దీని ఫైనల్గా మనకు వచ్చిన ఈక్వేషన్ ఏమవుతుంది x² ప్లస్ y² ప్లస్ 2x - 8y ప్లస్ 17 నుంచి 13 క్యాన్సల్ అవుతే 4 = 0. నెక్స్ట్ ది సెంటర్ C1 తీసుకుంటే ఒక ఈక్వేషన్ వచ్చింది. అనదర్ సెంటర్ తీసుకుంటే సెకండ్ పాయింట్ లెట్ C2 ఇది కూడా ఎంత ఉంది మన దగ్గర సెకండ్ పాయింట్ 3 -2 అండ్ రేడియస్ R ఇది కూడా ఎంత √13. సేమ్ ఫార్ములా యూజ్ చేస్తే x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ = r². దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే x - h వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y ఆల్రెడీ k వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ 2 హోల్ స్క్వేర్ r వాల్యూ ఎంత √13 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇక్కడ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంత అవుతుంది ఇక్కడ 3 స్క్వేర్ వాల్యూ ఎంత 9 మైనస్ 2 3 జార్ 6 ఇంటూ ఎక్స్ 6x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 2 2 జార్ 4 ప్లస్ 2 2 జార్ 4 ఇంటూ వై 4y ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వాల్యూ ఎంత 13 ఆర్లో రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4y ఎడిషన్ వాల్యూ 9 ప్లస్ 4 వాల్యూ ఎంత 13 రైట్ సైడ్ 13 లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ 13 ఈజ్ ఈక్వల్ ఎంత 0 ఇక్కడ 13 మైనస్ 13 ఏమవుతుంది 0 అంటే ఫైనల్గా మనకు వచ్చే వాల్యూ ఎంత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏ ఈక్వేషన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడో దానికి ఒక ప్రాసెస్ ఉంది ఏంటి ఆ ప్రాసెస్ గివెన్ లైన్ తీసుకోవాలి గివెన్ లైన్ తీసుకున్నాక ఏం కావాలి పాయింట్ ఉంది రేడియస్ ఉంది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి స్లోప్ ఆఫ్ ద గివెన్ లైన్ మీకు ఏమొస్తుంది ఇక్కడ m స్లోప్ ఆఫ్ ది గివెన్ లైన్ m ఎప్పుడైతే వచ్చిందో నువ్వు చేయాల్సింది ఇక్కడ పర్పెండిక్యులర్స్ లో ఫైండ్ అవుట్ చేయాలి ఎందుకు పర్పెండిక్యులర్స్ లో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది l అనే గివెన్ లైన్ కి ఇక్కడ c1 c2 బార్ ఎలా ఉంది ఇక్కడ పర్పెండిక్యులర్ అంటే నాకు c1 c2 వాల్యూ కావాలంటే అక్కడ ఏం కావాలి దాని స్లోప్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి స్లోప్ ఆఫ్ ది గివెన్ లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు c1 c2 బార్ అన్నాను కాబట్టి ఇక్కడ స్లోప్ ఆఫ్ ది c1 c2 అవుతుంది -1/m కండిషన్ యూజ్ చేశాను -1/m కండిషన్ యూజ్ చేశాక ఇదేమవుతుంది ఒక స్లోప్ వాల్యూ మరి స్లోప్ వాల్యూకి ఫార్ములా ఏంటి జనరల్గా ఉన్న స్లోప్కి ఫార్ములా ఏంటంటే tan θ అందువల్ల ఈ ఏదైతే ఫైండ్ అవుట్ చేసిన స్లోప్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు tan θ చేశాను tan θ చేశాక ఒక ట్రయాంగిల్ ఫార్మ్ యూజ్ చేశాను ఏంటో ట్రయాంగిల్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమవుతుంది ఆపోజిట్ సైడ్ ఇది ఏమవుతుంది అడ్జసెంట్ సైడ్ అవుతుంది మరి నీ దగ్గర tan θ ఏమవుతుంది ఇక్కడ ఇదేమో 3 అవుతుంది ఇదేమవుతుంది 2 ఫైనల్గా ఇక్కడ హైపోటెన్యూస్ వాల్యూ ఎంత అవుతుంది √13 అయితే tan వాల్యూ నెగిటివ్ వచ్చింది ఇక్కడ tan వాల్యూ నెగిటివ్ వచ్చినప్పుడు ఏ కోఆర్డినేట్ వస్తుంది ఇక్కడ మనం తీసుకునేటప్పుడు లైన్ కాబట్టి లైన్లో ఎంత డిగ్రీ ఉంటుంది ఇక్కడ 180 డిగ్రీస్ ఉంటుంది మరి 180 డిగ్రీస్లో ఏ కోఆర్డినేట్లో అది tan మైనస్ అవుతుంది సెకండ్ కోఆర్డినేట్లో tan మైనస్ కాబట్టి ఇక్కడ సెకండ్ కోఆర్డినేట్ tan మైనస్ అయితే సైన్ ఏమవుతుంది ప్లస్ కాస్ ఏమవుతుంది మైనస్ అందులో సైన్కి ఏమో ప్లస్ చేసి కాస్కి ఏమేసి ఇక్కడ మైనస్ అయితే ఫార్ములాస్ ఉన్నాయి మన దగ్గర ఈ ఫార్ములా ఎలా అవుతుందో కూడా చెప్పాను నేను ఏంటిది సిమెట్రిక్ ఫార్ములా ఉంది మన దగ్గర x మైనస్ x1/cos θ అలాగే y మైనస్ y1/sin θ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ r అనే ఒక ఫార్ములా ఉంది ఇది మీకు ఫస్ట్ లో నేర్చుకునే ఫార్ములే ఇందులో మనకి ఏ వాల్యూ కావాలి కదా x కావాలంటే ఇది డివైడ్ రైట్ సైకిల్ అవుతుంది మల్టిప్లై అంటే మాడ్యులస్ r ఇంటూ కాస్ θ ఇది మైనస్ x1 రైట్ సైకిల్ అవుతుంది ప్లస్ x1 అందులో x1 ప్లస్ r మైనస్ r ఇంటూ కాస్ θ అలాగే దీని నెక్స్ట్ పాయింట్ ఎంత అవుతుంది y1 ప్లస్ r మైనస్ r sin θ ఈ ఫార్ములా ఐడియా ఉంటేనే మనకు సమ్స్ వస్తాయి ఇక్కడ 2 సెంటర్స్ వచ్చినాయి అయితే కొంతమంది డౌట్ ఇక్కడ వస్తుంది సార్ ఇక్కడ -2 కదండి ఒక ప్లస్ r -2 ఏజ్ కదా అంటావు వేసుకున్నా పర్లేదు అంటే సార్ చూడండి సార్ రైట్ రాంగ్ వస్తుంది మిగులుతుంది ఒక అక్కడ ప్లస్ r మైనస్ మైనస్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ నెగ్లెక్ట్ చేసావు 1 + 2 చేస్తే చెప్తుంది 3 కానీ 1 + 3 ఏమొచ్చింది 4 రావాలి మరి ఇక్కడ ఎంత వస్తుంది -2 వస్తుంది ఇందువల్ల మనం మిస్టేక్ చేసేస్తున్నాం ఇందువల్ల ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ సింబల్లో నువ్వు మైనస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది మైనస్ నెగ్లెక్ట్ చేసావు అనుకోండి ఇక్కడ ప్లస్ సింబల్ వల్ల ఏమవుతుంది 1 + 2 3 సరిపోయింది కానీ 1 + 3 4 రావాలి అందులో రాంగ్ వస్తుంది అందులో ఇక్కడ మైనస్ సింబల్ మాత్రం అలాగే ఉంచాలి మీరు మైనస్ సింబల్ ఎప్పుడు క్యాన్సిల్ చేయాలి ఇక్కడ ప్లస్ తీసుకున్నాం అనుకో ప్లస్ అంటే మైనస్ అదే మైనస్ తీసుకున్నాం అనుకో మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ అలా ఫార్ములా యూజ్ చేసుకోవాలి ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేశారంటే ఇక్కడతో సమ్ అయిపోయినట్టే మీకు మహా అయితే ఇది 7 మార్క్స్ వస్తుంది ఎన్ని మార్క్స్ ఇది 7 మార్క్స్ ఒకసారి 4 మార్క్స్ కూడా ఇస్తాడు 4 మార్క్స్ ఇచ్చినప్పుడు కొన్ని స్టెప్స్ నెగ్లెక్ట్ చేసినా పర్లేదు కానీ 7 మార్క్స్కి ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ వేయాలి లాస్ట్ ఈ ప్రాసెస్కి 1 + 1 వస్తుంది 1 + 1 అంటే 2 మార్క్స్ ఇది సెంటర్స్ ఫైండ్ అవుట్ చేసినందుకు 2 మార్క్స్ 4 మార్క్స్ ఆ పై ప్రాసెస్కి 3 మార్క్స్ నెక్స్ట్ చూడండి ఇది మళ్ళీ ఎక్సర్సైజ్లో ఉంటుంది అక్కడ మళ్ళీ ఒకసారి ఇంకా వివరంగా చూద్దారు ఇక్కడ మనకి ఆ మోడల్ అయిన తర్వాత ఒక థియరిటికల్ మోడల్ ఉంది అది చూడండి ఒకసారి ఏమిచ్చంటే ఇఫ్ θ1 and θ2 are 2 points on S concurrence x² plus y² plus 2gx plus 2f5
ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అయితే వాడు అడిగింది ఏంటంటే దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ జాయినింగ్ దీస్ పాయింట్స్ ఈజ్ ఏంటో ఈక్వేషన్ చూడండి, x ప్లస్ జీ ఇంటూ కాస్ θ1 ప్లస్ θ2 డివైడెడ్ బై 2 ప్లస్ y ప్లస్ ఎఫ్ ఇంటూ సైన్ θ1 ప్లస్ θ2 బై 2 ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ కాస్ θ1 మైనస్ θ2 డివైడెడ్ బై 2. ఇది ఒక థీరం, కానీ అయితే ఈ సమ్మె మనకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఫార్ములా వైజ్గా కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఒకసారి చెప్పుకున్నారు చూడండి. ఇక్కడ ఎన్ని ఇచ్చాడు, ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు, θ1 θ2 అంటే యాంగిల్ ఆఫ్ రొటేషన్లో చేంజ్ ఉంది అంతే. ఇక్కడ ఓన్లీ యాంగిల్స్లో చేంజింగ్ తీసుకోవాలి తప్ప పాయింట్ వైజ్ ఫార్ములా ఏంటి ఆల్రెడీ గివెన్ ఫార్ములా యూజ్ చేసుకున్నాం కాబట్టి. ఇక్కడ ఆల్రెడీ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ పారామెట్రిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఉన్న సెంటర్ ఏంటి మైనస్ జీ మైనస్ ఎఫ్ కాబట్టి మైనస్ జీ ప్లస్ ఆర్ కాస్ థీటా, అలాగే y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ప్లస్ ఆర్ సైన్ థీటా. ఈ ఫార్ములాలో θ1 అంటే యాంగిల్ ఎంత అవుతుంది, θ1. అదే θ2 అంటే ఏమవుతుంది, ఆర్ కాస్ θ2 ఆర్ సైన్ θ2. ఇవే పాయింట్స్ చేంజ్ అవుతాయి తప్ప మిగతా ఫార్ములాస్ అన్ని సేమే. ఇక్కడ 2 పాయింట్స్ తీసుకోవాలి కాబట్టి ఆ 2 పాయింట్స్ ఉండే సరే. లెట్ A and B be the points ఏ పాయింట్స్ అవి ఆన్ ద సర్కిల్. ఇక్కడ నేను యూజ్ చేసుకోవచ్చు 1 అని. ఆన్ ద సర్కిల్ 1 corresponding ఏంటో పాయింట్స్ అవి corresponding to θ1 and θ2. మ్యాటర్ మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఏ పాయింట్స్ దేనికి యూజ్ చేస్తున్నాం ఐడియా ఉండాలి కాబట్టి ఏ పాయింట్ యూజ్ చేస్తున్నాం ఎలా యూజ్ చేస్తామంట, సర్కిల్ 1 యూజ్ చేసుకుని ఏ యాంగిల్ యూజ్ చేసుకుంటాం ఇక్కడ θ1. అలాగే సెకండ్ పాయింట్ బి యూజ్ చేసుకుంటున్నాం ఏ యాంగిల్ యూజ్ చేసుకుని θ2 యూజ్ చేసుకుని సెకండ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకున్న పాయింట్స్ ఏంటో సార్ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పాయింట్ ఏంటి కదా θ1 కాబట్టి మైనస్ జీ ప్లస్ ఆర్ కాస్ θ1 మైనస్ ఎఫ్ ప్లస్ ఆర్ సైన్ θ1. అలాగే సెకండ్ పాయింట్ బి పాయింట్ చూడండి, మైనస్ జీ ప్లస్ ఆర్ కాస్ θ2 మైనస్ ఎఫ్ ప్లస్ ఆర్ సైన్ θ2. 2 పాయింట్స్ వచ్చినాయి. ఈ 2 పాయింట్స్ని యాడ్ చేస్తే ఏమవుతుందట, జాయినింగ్ ఇచ్చాను ఇక్కడ ద కార్డ్ జాయినింగ్ దీస్ పాయింట్స్. ఏవైతే 2 పాయింట్స్ ఉన్నాయో ఆ 2 పాయింట్స్ని యాడ్ చేస్తే ఇందువల్ల ఒక సర్కిల్ ఈక్వేషన్ ఉంది. ఇదిగో సర్కిల్, ఈ సర్కిల్ మీద ఎన్ని 2 పాయింట్స్ని తీసుకుని యాడ్ చేస్తే ఏమవుతున్నది కార్డ్. ఈ కార్డ్ ఈక్వేషన్ కావాలంటే ఇది ఏ ఇది బి, ఈ ఏబి పాయింట్స్ని జాయిన్ చేస్తే కదా నీకు వస్తుంది ఇక్కడ కార్డు. అందువల్ల ది ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఏబి బార్ ఈజ్ ఫార్ములా ఆల్రెడీ మనకు ఫస్ట్ ఇలా ఐడియా ఉంది. ఏంటది 2 పాయింట్స్ పాసింగ్ 2 పాయింట్స్ ఉంది. ఏంటది x1 y1 అండ్ x2 y2. ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ x2 y2 అంటే ఫార్ములా ఏంటి, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. అయితే ఇక్కడ ఈ స్లోప్ వాల్యూ కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది అనుకుంటే దాన్ని సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. ముందుగా స్లోప్ ఫైండ్ అవుట్ చేసుకుని ఆ స్లోప్ వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అలా చేసినా పర్వాలేదు, లేదా డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేస్తానంటే ఆ విధంగా చేసినా పర్లేదు, మన ఇష్టం అదే ఏదైనా. y మైనస్ y1 అంటే పాయింట్ ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ ఏ, అందువల్ల ఫస్ట్ పాయింట్ తీసుకున్నాం కాబట్టి మైనస్ ఆఫ్ ఏంటి ఇక్కడ మైనస్ జీ y1 కాదు y1 అంతా మైనస్ ఎఫ్ ప్లస్ ఆర్ సైన్ θ1 ఈజ్ ఈక్వల్ టు y2 వాల్యూ ఎంత మైనస్ ఎఫ్ ప్లస్ ఆర్ సైన్ θ2 మైనస్ ఫార్ములా మైనస్ ఉంది కానీ ఇక్కడ y1 వాల్యూ ఎంత ఇక్కడ మైనస్, అందులో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్, అందులో ఎఫ్ ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్ ఆర్ సైన్ θ1. సబ్స్టిట్యూషన్ చేయడానికి మళ్ళీ బ్రాకెట్లు గట్రా యూజ్ చేయవలసిన పని లేదు, ఎందువల్ల ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఇస్తే 4 మార్క్స్ ఇస్తాడు, ఎస్ఏకి ఇవ్వడం. అందువల్ల ఇక్కడ y2 వాల్యూ ఎంత మైనస్ ఎఫ్ ప్లస్ ఆర్ సైన్ θ2 మైనస్ ఇక్కడ మైనస్తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏమవుతుంది ఈ వాల్యూలో మైనస్ ఇంటూ మైనస్ అయింది ప్లస్ అయింది, ప్లస్ ఇంటూ మైనస్ ఆర్ సైన్ θ1 డివైడెడ్ బై
ఈసారి x2 వాల్యూ ఎంత మైనస్ జీ ప్లస్ ఆర్ కాస్ థీటా 2 మైనస్ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్లో మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ జీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఆర్ కాస్ థీటా 1 ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ ఉన్న వాల్యూ చూడండి సార్ సబ్స్టిట్యూషన్ చేస్తే x1 ప్లస్ ఉన్న వాల్యూ ఎంత ఇది కాబట్టి ఏమవుతుంది ఒకసారి సబ్స్టిట్యూషన్ వేసుకుని కావాలంటే మైనస్ ఆఫ్ జీ ప్లస్ ఆర్ కాస్ థీటా 1 థియరిటికల్ పార్ట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ చూడాలి సార్ మీరు టోటల్ చేసినప్పుడు ఇక్కడ కామన్ పాయింట్ ఉంది ఒకసారి మనం ప్రూవ్ చేయవలసిన దాంట్లో ఉంది అక్కడ వై ప్లస్ ఎఫ్ ఆ టూ టర్మ్స్ ఏంటి కంబైన్గా ఉండాలి కాబట్టి వై ప్లస్ ఎఫ్ ఒక బ్రాకెట్ యూజ్ చేయండి ప్లస్ ఇంటూ మైనస్ ఆర్ సైన్ థీటా 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్యాన్సిల్ టర్మ్ మైనస్ ఎఫ్ ప్లస్ ఎఫ్ క్యాన్సిల్ రెండింటి కామన్గా ఉన్న వాల్యూ ఎంత ఆర్ ఇంటూ ఎంత అవుతుంది సైన్ థీటా 2 మైనస్ సైన్ థీటా 1 డివైడెడ్ బై డినామినేటర్ కూడా చూడండి మైనస్ జీ ప్లస్ జీ క్యాన్సిల్ రెండింటిలో కామన్గా ఉన్న వాల్యూ ఎంత ఆర్ కామన్ చేస్తే ఎంత ఉంది ఇక్కడ కాస్ థీటా 2 మైనస్ కాస్ థీటా 1 ఇంటూ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ జీ రెండింటిని కూడా కంబైన్గా ఉంచండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఆర్ కాస్ థీటా 1 ఇక్కడ ఫార్ములా యూజ్ చేయాలి ఏంటి ఫార్ములా సైన్ సి మైనస్ సైన్ డి మరి సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా యూజ్ చేయాలంటే ఇక్కడ సార్ లాజిక్ చూడండి సార్ మీ ఫార్ములా థీటా 2 ఫ్రంట్ ఉంది బ్యాక్ సైడ్ ఉంది థీటా 1 అందులో కన్ఫ్యూజ్ ఫీల్ అవుతారు కాబట్టి ఇవి కావాలంటే చేంజింగ్ చేసుకోవచ్చు ఎలాగా న్యూమరేటర్ వాల్యూ సైన్ థీటా 2 ఉంది డినామినేటర్ కూడా ఉంది ఇక్కడ కాస్ థీటా 2 ఉంది కాబట్టి ప్రాసెస్లో మీరు సేమ్ రాసుకున్నా పర్వాలేదు లేదా చేంజింగ్ చేసుకున్నా పర్వాలేదు అది మన ఇష్టం అది ఎక్కడ ఉందా దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేస్తే ఆర్ఆర్ అయింది క్యాన్సిల్ దే ఫర్ వై ప్లస్ ఎఫ్ మైనస్ ఆర్ సైన్ థీటా 1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములా మనకి ఏం కావాలి ఫార్ములా రైట్ సైడ్ ఉంది ఆర్ ఇంటూ కాస్ థీటా 1 మైనస్ థీటా 2 డివైడెడ్ బై 2 ఉంది అందులో స్టార్టింగ్లో థీటా 1 ఉంది కాబట్టి థీటా 1 రావాలంటే ఇక్కడ ఏం చేయాలి చేంజింగ్ చేసుకోవాలి ఈ టర్మ్స్ చేంజ్ అయిన అనుకోండి మైనస్ సింబల్ వస్తుంది ఈ టర్మ్స్ కూడా చేంజ్ చేస్తే ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ కాబట్టి ఈ న్యూమరేటర్లోని డినామినేటర్లోని టర్మ్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అందువల్ల ఏమవుతుంది సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా 2 డివైడెడ్ బై కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా 2 ఇంటూ రైట్ సైడ్ వాల్యూ ఎంత ఎక్స్ ప్లస్ జీ ఇంటూ బ్రాకెట్లోంచి మైనస్ ఆర్ సైన్ ఆర్ కాస్ థీటా 1 మీరు మార్చుకోవాల్సిన పర్లేదు ఎందుకంటే ఇక్కడ ఫార్ములా నేను y2 మైనస్ y1 యూజ్ చేశాను అలా కాకుండా y1 మైనస్ y2 బై x2 మైనస్ x1 మైనస్ x2 యూజ్ చేశారు అనుకోండి మీరు మార్చుకోవాల్సిన పని ఉండదు ఒకవేళ స్లోప్లో మీరు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 కాబట్టి ఇక్కడ టర్మ్స్ ఏంటి ట్రాన్స్ఫర్ చేయించారంటే ఏంటి చేంజింగ్ చేసుకోవాలని చెప్పాను నేను అలా కాకుండా స్లోప్కి ఫార్ములా యూజ్ చేశారు అనుకోండి y1 మైనస్ y2 బై x1 మైనస్ x2 యూజ్ చేశారు అనుకోండి ఇక్కడ సేమ్ వాల్యూస్ వస్తాయి అందువల్ల మీరు మార్చుకోవాల్సిన పని ఉండదు అక్కడ y ప్లస్ ఎఫ్ మైనస్ ఆర్ సైన్ థీటా 1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏంటి 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 వస్తుంది ఇక్కడ వస్తుంది థీటా 1 ప్లస్ థీటా 2 డివైడెడ్ బై 2 ఇంటూ సైన్ థీటా 1 మైనస్ థీటా 2 డివైడెడ్ బై 2 హోల్ డివైడెడ్ బై కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా 2 దీని ఫార్ములా ఏంటి మైనస్ 2 సైన్ స్టార్టింగ్లో మైనస్ వస్తుంది మైనస్ 2 సైన్ సేమ్ వాల్యూస్ థీటా 1 ప్లస్ థీటా 2 డివైడెడ్ బై 2 అలాగే సైన్ థీటా 1 మైనస్ థీటా 2 డివైడెడ్ బై 2 రెండు సైన్ వస్తుంది ఇక్కడ ఏమొచ్చింది ఇక ఎక్స్ ప్లస్ జీ ఇంటూ ఎక్స్ ప్లస్ జీ మైనస్ ఆర్ కాస్ థీటా 1 ఇక్కడ క్యాన్సిల్ టర్మ్ ఏమంటే క్యాన్సిల్ చేయండి సైన్ ఏమైంది క్యాన్సిల్ ఎందుకు క్యాన్సిల్ అయింది సేమ్ వాల్యూ ఉంది కాబట్టి క్యాన్సిల్ ఇక్కడ 2 ఏమైంది క్యాన్సిల్ ఇంకా ఫైనల్గా ఏమొచ్చింది ఇక్కడ కాస్ బై సైన్ వచ్చింది ఏమొచ్చింది ఇక్కడ వాల్యూ కాస్ బై సైన్ వచ్చింది కాబట్టి ఏమొస్తుంది చూడండి నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ డివైడ్ చేస్తుంది డివైడ్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది మల్టిప్లై కాబట్టి ఎలా వస్తుంది చూడండి సారి వై ప్లస్ ఎఫ్ ఇంటూ మైనస్ ఆర్ సైన్ థీటా 1 ఈ బ్రాకెట్లో ఉంచి ఇంటూ ఏ టర్మ్ అది సైన్ థీటా 1 ప్లస్ థీటా 2 బై 2 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ మైనస్ ఆఫ్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ ఇంటర్ టర్మ్ అది కాస్ ఇక్కడ కాస్ క్యాన్సిల్ అది ఓన్లీ 2 క్యాన్సిల్ చేశాను
మైనస్ కాస్ theta 1 ప్లస్ theta 2 డివైడెడ్ బై 2 ఇంటూ టర్మ్ ఏంటి ఇక్కడ ఎక్స్ ప్లస్ జీ మైనస్ ఆర్ కాస్ theta 1. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేసినప్పుడు టోటల్ టర్మ్స్ మల్టిప్లికేషన్ చేయకూడదు. బ్రాకెట్ ఎందుకు ఇచ్చేసాను? ఈ టర్మ్ ఇంటూ ఈ వాల్యూ కావాలి, అందులో ఫార్ములా ఇది ఉంది కాబట్టి ఈ 2 టర్మ్స్ ఇంటూ మా వాల్యూ కావాలి కాబట్టి ఏమవుతుంది ఇక్కడ y ప్లస్ ఎఫ్ ఇంటూ ఏ టర్మ్ ఇది సైన్ theta 1 ప్లస్ theta 2 బై 2. ఇక నెక్స్ట్ ఏముంది మైనస్ ఆర్ ఇంటూ సైన్ theta 1 ఇంటూ సైన్ theta 1 ప్లస్ theta 2 బై 2. ఇది మల్టిప్లికేషన్ అయింది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ చేయండి. మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ కాబట్టి మైనస్ ఎక్స్ ప్లస్ జీ ఇంటూ theta అన్నది కాస్ theta 1 ప్లస్ theta 2 బై 2. నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ టర్మ్ ఇది ఆర్ కాస్ theta 1 ఇంటూ theta 1 ఇంటూ theta 1 ప్లస్ theta 2 బై 2. మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఒకసారి చూడమ్మా. y ప్లస్ ఎఫ్ ఇంటూ సైన్ టర్మ్ సరిపోయింది. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ ఎక్స్ ప్లస్ జీ ఇంటూ కాస్ ఉంది. ఈ టర్మ్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అనుకోండి ఈ ఎక్స్ టర్మ్ మేము లెఫ్ట్కి ఈ టర్మ్ మేము రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది y ప్లస్ ఎఫ్ ఇంటూ సైన్ theta 1 ప్లస్ theta 2 బై 2. అది మైనస్ ఆ మైనస్ టర్మ్ ఇంటే కొత్త ఏమవుతుంది ప్లస్ ఎక్స్ ప్లస్ జీ ఇంటూ ఎంత కాస్ theta 1 ప్లస్ theta 2 బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ రైట్ సైడ్ టర్మ్ ఉంటుంది ప్లస్ ఆర్ కాస్ ప్లస్ ఈక్వల్ టు ఆర్ కాస్ theta 1 ఇంటూ కాస్ theta 1 ప్లస్ theta 2 బై 2. ఇక్కడ చూడండి సరే ఇది మైనస్ ఈ మైనస్ టర్మ్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది ప్లస్ ఆర్ సైన్ theta 1 ఇంటూ సైన్ theta 1 ప్లస్ theta 2 బై 2. టర్మ్స్ అన్ని మార్చాలి ఏంటి ఆర్ టర్మ్ ఏమి ఇక్కడ మైనస్ ఉంది మైనస్ టర్మ్ రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అయింది రైట్ సైడ్ ఉన్న మైనస్ వాల్యూ లెఫ్ట్ వెళ్తే ఏమైంది ప్లస్. ఇప్పుడు అరేంజ్మెంట్ చేస్తే ఏమైంది ఇక్కడ ఎక్స్ ప్లస్ జీ ఇంటూ కాస్ theta 1 ప్లస్ theta 2 బై 2 ప్లస్ y ప్లస్ ఎఫ్ ఇంటూ సైన్ theta 1 ప్లస్ theta 2 బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 టర్మ్స్ కామన్గా ఉంది ఆర్ ఉంది ఆర్ కామన్ తీస్తే ఇంక ఫైనల్గా వచ్చిన వాల్యూ ఎంత కాస్ theta 1 ఇంటూ కాస్ theta 1 ప్లస్ theta 2 బై 2 ప్లస్ సైన్ theta 1 ఇంటూ సైన్ theta 1 ప్లస్ theta 2 బై 2. ఇక్కడ ఫార్ములా ఉంది ఏంటా ఫార్ములా కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా ఏంటి ఎక్స్ ప్లస్ జీ ఇంటూ కాస్ theta 1 ప్లస్ theta 2 బై 2 ప్లస్ y ప్లస్ ఎఫ్ ఇంటూ సైన్ theta 1 ప్లస్ theta 2 బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఇంటర్ ఫార్ములా కాస్ ఏ మైనస్ బి. ఫార్ములా ఏంటి అక్కడ కాస్ ఏ మైనస్ బి. మరి కాస్ ఏ మైనస్ బి అంటే ఏ ప్లేస్లో ఉన్న వాల్యూ ఎంత theta 1 మైనస్ theta 2 ప్లేస్లో ఉన్న వాల్యూ ఎంత ఇక్కడ ఏ ప్లేస్లో theta 1 ఉంది ఏ ప్లేస్లో theta 1 యూజ్ చేసావు మైనస్ బి ప్లేస్లో ఉన్న వాల్యూ ఎంత theta 1 ప్లస్ theta 2 బై 2. ఇక్కడ ఎల్సిఎం పడితే ఎంత వస్తుంది ఎల్సిఎం ఎంత అవుతుంది 2 ఇంటూ theta 1 మైనస్ ఇంటూ ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాం ఫైనల్గా మనకు ఛాన్స్ చూడమ్మా సరే ఎక్స్ ప్లస్ జీ ఇంటూ కాస్ theta 1 ప్లస్ theta 2 బై 2 ప్లస్ y ప్లస్ ఎఫ్ ఇంటూ సైన్ theta 1 ప్లస్ theta 2 బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్. ఇక్కడ ఎల్సిఎం కట్టుకొని డైరెక్ట్గా ఏమీ వేసక్కలేదు కాస్ ఎల్సిఎం కట్టాను ఎల్సిఎం ఎంత ఎల్సిఎం వాల్యూ 2 ఇంటూ theta 1 మైనస్ ఇంటూ theta 1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ theta 2. ఇక్కడ చూడండి ఒకసారి 2 టర్మ్స్ ఉన్నాయి 2 theta 1 మైనస్ theta 1 2 theta 1లో theta 1 క్యాన్సిల్ అవుతాయి theta 1 మైనస్ ఇంక బ్యాలెన్స్ ఎంత ఇక్కడ theta 2 డివైడెడ్ బై 2. ఈ ఫార్ములా చెప్పడానికి రీజన్ ఏంటంటే నెక్స్ట్ సమ్స్ ఉన్నాయి వీటి మీద ఆ సమ్స్ సాల్వ్ అవ్వాలంటే ఫార్ములా ఐడియా ఉండాలి. మరి ఫార్ములా ఐడియా ఉండాలంటే ఒకవేళ ఫార్ములా మీద కూడా రేపు క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి ప్రూవ్ దట్ ఫార్ములా అన్నాడు అనుకో అప్పుడు ఎక్కడ వస్తుంది మనకి అందుకే ఫార్ములా ప్రూవ్ చేశాక దాని మీద అప్లికేషన్ సమ్స్ ఉన్నాయి ఆ సమ్స్ ట్రై చేద్దారు. ఇది మనకు ఫైనల్ సమ్.
దీని మీద మనకి సబ్ ఫార్ములాస్ ఉన్నాయి. చూడండి ఫార్ములాస్ ఏదో. ఫస్ట్ ఫార్ములా ద ఈక్వేషన్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఎట్ యాంగిల్ ఎంత థీటా ఆఫ్ ద సర్కిల్ ఎస్ x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. ఈ సర్కిల్ ఏంటి? ఈజ్ గివెన్ బై ఫార్ములా చూడండి సార్. వాడు ఏమన్నాడు ఇక్కడ? ఓన్లీ టేటా యూజ్ చేశాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? టేటా 1 ప్లస్ 1 టేటా యూజ్ చేయాలి. టేటా 2 ప్లస్ 1 టేటా యూజ్ చేస్తే టేటా ప్లస్ టేటా ఎంత అవుతుంది? 2 టేటా బై 2 ఎంత అవుతుంది? 2 టేటా బై 2 ఇది కూడా ఎంత? టేటా. అంటే ఈ ప్లేస్లో వచ్చే యాంగిల్ ఎంత? ఇంకా ఓన్లీ టేటా. ఈ ప్లేస్లో వచ్చే యాంగిల్ కూడా ఎంత అవుతుంది? టేటా. మరి ఇక్కడ లాస్ట్లో మనం ఫార్ములా ఇచ్చేసాం ఇక్కడ టేటా మైనస్ టేటా ఎంత అవుతుంది? టేటా మైనస్ టేటా 0 బై 2 ఎంత అవుతుంది? 0. మరి కాస్ 0 వాల్యూ ఎంత? అంటే ఫైనల్గా మనకు వచ్చే ఫార్ములా ఏంటంటే x ప్లస్ జీ ఇంటూ కాస్ టేటా ప్లస్ y ప్లస్ ఎఫ్ ఇంటూ సైన్ టేటా ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఆ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఏదైతే ప్రూవ్ చేసాం ఆ ఫార్ములాలో టేటా 1 ప్లస్ 1 టేటా యూజ్ చేయాలి. టేటా 2 ప్లస్ 1 టేటా యూజ్ చేస్తే టేటా ప్లస్ టేటా 2 టేటా బై 2 క్యాన్సిల్ అయితే టేటా వచ్చింది. ఇక్కడ సేమ్ ఉంది. టేటా మైనస్ టేటా 0 ఎనీథింగ్ 0. కాస్ 0 వాల్యూ ఎంత? 1. ఆర్ ఇంటూ 1 ఎంత అవుతుంది? ఆర్. ఇది ఫైనల్ ఫార్ములా మనకి ఏంటిది? టాంజెంట్ ఈక్వేషన్. ఎందుకు టాంజెంట్ యూజ్ చేసాం? అక్కడేమో కార్డు అన్నాం, ఇక్కడేమో టాంజెంట్ అన్నాం. రీజనబుల్ ఏంటంటే 2 పాయింట్స్ ఉంటేనే కార్డు. ఇప్పుడు కార్డు అనేది ఇక్కడ చెప్పాలంటే ఏంటి? ఇక్కడ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఓన్లీ 1 పాయింట్. టేటా అంటే ఏంటి? ఓన్లీ 1 పాయింట్. 1 పాయింట్ దగ్గర టచ్ అయితే అవుతుంది ట్యాన్. అంటే టాంజెంట్ అనేమో 1 పాయింట్, కార్డ్ అయితే ఏంటి? 2 పాయింట్స్. నెక్స్ట్ ఫార్ములా దీని కూడా ఇంకో ఫార్ములా ఉంచండి. వేర్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ పాయింట్ చూడండి. ఇందులో ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాను. ఇక్కడ నేను ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఇస్తేనే నీకు gf వచ్చినాయి. అదే ఒకవేళ ఇక్కడ gf లేవు, ఫైనల్గా ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇది కూడా ఆర్ స్క్వేర్. అంటే ఇక్కడ gf లేవేమి? 0. gf 0 అయితే ఆటోమేటిక్గా ఇక్కడ g వాల్యూ 0 వేస్తే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 0 అంటే ఎక్స్ ఇంటూ కాస్ థీటా ప్లస్ y ప్లస్ 0 అంటే y ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఎంత? రేడియస్. అంటే ఏ ఫార్ములాకి ఇది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అనే ఒక ఈక్వేషన్, సర్కిల్ ఈక్వేషన్ ఉంటే ఇది సెంటర్ ఏమవుతుంది? 0 ఇక్కడ సెంటర్ ఏమవుతుంది? 0 సెంటర్ 0 అంటే సర్కిల్ ఈక్వేషన్కి టాంజెంట్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అది పాయింట్గా రాసుకోండి. ఏంటది పాయింట్? ఫర్ ద సర్కిల్ x square plus y square is equal to r square. The equation of the tangent at theta is given by in the formula x cos theta plus y sin theta is equal to r. ఇక్కడ ఆర్ ఇంటికాడ ఏం చేయవలసిన లేదు. అదే పై ఫార్ములాలో సెంటర్ 0 అయితే అప్పుడు ఏంటి? ఫర్ ద సర్కిల్ ఏదో సర్కిల్ ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కూడా ఆర్ స్క్వేర్. ద ఈక్వేషన్ ఆఫ్ ది చూడమ్మా, ఈ విధంగా మనకి ఏముంది ఇక్కడ? ఫర్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కూడా ఆర్ స్క్వేర్. ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఏంటి? ఇక్కడ ఓన్లీ ఇక్కడ 2 కార్డు అంటే θ1 θ2 రెండు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది? రెండు యూజ్ చేస్తే కార్డు
రెండు యూజ్ చేస్తేనేమో జాయినింగ్ కార్డ్ అవుతుంది. ఓన్లీ వన్ యూజ్ చేస్తామనుకోండి అదేమవుతుంది ట్యాంజెంట్. ఓన్లీ వన్ యాంగిల్ యూజ్ చేస్తే థీటా యూజ్ చేస్తేనేమో ట్యాంజెంట్, టూ యాంగిల్స్ యూజ్ చేస్తే ఏమవుతుంది జాయినింగ్ కార్డ్ అవుతుంది. అందువల్ల ఆఫ్ ద జాయినింగ్ కార్డ్ జాయినింగ్ ద పాయింట్స్ ఏంట పాయింట్స్ theta 1 and theta 2 of the theta 1 theta 2 is ఆ ఈక్వేషన్ చూడండి సార్. ఇందులో g వాల్యూ 0, f వాల్యూ కూడా ఎంత 0. దెన్ ఫైనల్గా మనకు వచ్చే వాల్యూ ఎంత x ఇంటూ కాస్ theta 1 ప్లస్ theta 2 డివైడెడ్ బై 2 ప్లస్ y ఇంటూ సైన్ theta 1 ప్లస్ theta 2 బై 2 ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ కాస్ theta 1 మైనస్ theta 2 బై 2. అయితే ఈ ఫార్ములాస్ ఎందుకు డిస్కస్ చేసామంటే నెక్స్ట్ దీని మీద మనకి సమ్స్ ఉన్నాయి. ఈ సమ్స్ మనం ప్రాక్టీస్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఈ ఫార్ములాస్ యూజ్ అవుతాయి. అయితే ఏ ఫార్ములా దేనికి యూజ్ చేయాలని మనకి ఐడియా అంటే ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఆర్ స్క్వేర్ అయితే అక్కడ నీకు ఏమొస్తుంది ఓన్లీ టాంజెంట్. అలా కాకుండా అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కూడా ఆర్ స్క్వేర్ అనే ఫార్ములాలో కార్డ్ జాయినింగ్ కావాలంటే దాని ఫార్ములా ఏంటి ఎక్స్ ఇంటూ కాస్ theta 1 ప్లస్ theta 2 బై 2 ప్లస్ వై ఇంటూ సైన్ theta 1 ప్లస్ theta 2 బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ theta 1 ప్లస్ theta 2 బై 2. అందువల్ల ఏ ఫార్ములా యూజ్ చేయాలనేది మనకే ఉంది అక్కడ. అందులో సూటబుల్గా ఫార్ములా యూజ్ చేస్తే సమ్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ సమ్స్ దీని మీద ప్రాబ్లం 1 చూడండి పేజ్ నెంబర్ 40లో ఉంది. ఏంటి ఫార్ములా అది సమ్ ఇఫ్ ద పారామెట్రిక్ వాల్యూస్ ఆఫ్ 2 పాయింట్స్ ఇంటర్ పాయింట్స్ A and B lying on the circle circle equation చూడండి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ rx ప్లస్ 4y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ యాంగిల్స్ ఎంత ఇచ్చాడు కదా 30 degrees అండ్ 60 degrees respectively. Then find the equation of the chord joining A and B. చూడండి ఇక్కడ 2 యాంగిల్స్ ఇచ్చాడు ప్లస్ ఇక్కడ ఏముంది ఇక్కడ జనరల్ ఫామ్ ఉంది. జనరల్ ఫామ్ ఉండి 2 యాంగిల్స్ ఉంటే మనం ప్రూవ్ చేసిన థియరం ఉంది కదా థియరం ఫామ్ యూజ్ చేయాలి. గివెన్ వాల్యూస్ ఏంటి చూడండి సార్. ఇందులో గివెన్ సర్కిల్ ఏమైంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 12 ఈజ్ కూడా 0. దేనికైనా మనకి ఏం కావాలి ఇక్కడ ఫార్ములా GF కావాలి కాబట్టి ఇక్కడ ఇందులో వాల్యూస్ ఏంటి చెప్పండి. G ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నది -6 లాఫ్ ఎంత -3. అలాగే F ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నది +4 లాఫ్ ఎంత 2. కాన్స్టెంట్ వాల్యూ అసలు ఇక్కడ అయితే రేడియస్ ఫైండ్ చేయాలంటే కాన్స్టెంట్ కావాలి కాబట్టి కాన్స్టెంట్ వాల్యూ C కూడా ఎంత అవుతుంది -12. ఏం చేస్తారు ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ వాల్యూ -6 దాని హాఫ్ వాల్యూ ఎంత -3. y కోఎఫిషియంట్ వాల్యూ ఎంత 4 కి హాఫ్ ఎంత 2. కాన్స్టెంట్ C వాల్యూ ఎంత -12. దేర్ఫోర్ రేడియస్ ఫైండ్ చేస్తే R కూడా ఎంత ఫార్ములా g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c దట్ ఈజ్ ఈక్వల్ టు g స్క్వేర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి పర్ఫెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేయగలరు. స్క్వేర్ చేసి వేయచ్చు. 3 స్క్వేర్ ఎంత 9, 2 స్క్వేర్ ఎంత 4 మైనస్ హాఫ్ -12 మైనస్ అండ్ మైనస్ ఏమవుతుంది ప్లస్ టోటల్ ఎడిషన్ చేస్తుంది ఇస్తుంది 25 స్క్వేర్ రూట్ ఎంత 5. అందులో 2 మార్క్స్ క్వశ్చన్ కొంచెం స్పీడ్గా చేయాలి కాబట్టి ఆర్ అనే వాల్యూకి ఇక్కడ 3 స్క్వేర్ సబ్స్టిట్యూషన్ చేశాను 2 స్క్వేర్ సబ్స్టిట్యూషన్ చేశాను మైనస్ సి వాల్యూ ఎంత -12 మైనస్ అంటే ప్లస్ కూడా టోటల్ ఎడిషన్ చేస్తే 25 అవుతుంది. 25 స్క్వేర్ రూట్ ఎంత 5. ఇది రేడియస్ వచ్చింది. ఇంకేమి ఇచ్చాడు ఇక్కడ గివెన్ పాయింట్స్ ఏంటవి θ1 ఇది కూడా ఇచ్చాడు ఇక్కడ 30 degrees అండ్ θ2 ఇది కూడా ఇచ్చాడు ఇక్కడ 60 degrees. అది సార్ పాయింట్స్ ఏంటని డౌట్ అవుతుంది. ఇక్కడ θ1 θ2 సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చేది పాయింట్సే. ఈ యాంగిల్ వాల్యూ ఫస్ట్ అంటే సబ్స్టిట్యూట్ చేసాం మనకున్న ఫార్మ్ ఏంటి -g ప్లస్ r cos θ అలాగే -f ప్లస్ r sin θ. ఇందులో మీరు ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేశారనుకో అక్కడ ఏమవుతుంది ఆ యొక్క యాంగిల్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది ఏమవుతుంది పాయింట్ కాబట్టి ఇక్కడ పాయింట్ అని మెన్షన్ చేస్తాం అంతే. ఇక్కడ మనం ఫార్ములా యూజ్ చేయాలి కాబట్టి ఏంటో ఫార్ములా చూడండి ద ఈక్వేషన్ ఆఫ్ ది
the equation of the chord joining the points in the points joining the points theta 1 is equal to 30 degrees and theta 2 is equal to 60 degrees is substitution చేస్తే ఫార్ములా చూడండి సార్ ఫార్ములా అయిన x plus g into cos theta 1 plus theta 2 by 2 plus y plus f into sin theta 1 plus theta 2 by 2 is equal to r into cos theta 1 minus theta 2 by 2 ఫార్ములా రాసిన అక్కడ ఫార్ములా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి సార్ ఫస్ట్ ఏముంది ఇక్కడ x ప్లస్ g వాల్యూ ఎంత ఇక్కడ నెగిటివ్ ఉంది ఆల్రెడీ అందులో ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ 3 ఇంటూ కాస్ మనకున్న యాంగిల్స్ ఎంత 30 60 అందులో 30 degrees ప్లస్ 60 degrees డివైడెడ్ బై 2 నెక్స్ట్ ఇదే ప్లస్ y ప్లస్ ఎఫ్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 2 ఇంటూ సైన్ 30 degrees ప్లస్ 60 degrees డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ r వాల్యూ ఎంత 5 ఇంటూ కాస్ 30 degrees మైనస్ 60 degrees డివైడెడ్ బై 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను ఇంక ఫైనల్గా మనకు వచ్చే వాల్యూ చూడండి సార్ ఎక్స్ మైనస్ 3 30 ప్లస్ 60 ఎడిషన్ ఎంత ఎంత 90 హాఫ్ వాల్యూ ఎంత కాస్ 45 degrees ప్లస్ వై ప్లస్ 2 ఇంటూ సైన్ ఇక్కడ కూడా ఎడిషన్ ఎంత 90 హాఫ్ ఎంత 45 degrees ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత మైనస్ 30 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది ఇక్కడ మైనస్ 30 వచ్చింది మైనస్ 30 హాఫ్ ఎంత అక్కడ నెగిటివ్ వచ్చినా కూడా ఏమవుతుంది నెగిటివ్ వచ్చినా కూడా కాస్ట్లో నెగిటివ్ వాల్యూ ఏమవుతుంది పాజిటివ్ కాస్ట్లో నెగిటివ్ వాల్యూ పాజిటివ్ అవుతుంది కాబట్టి దేర్ 60 మైనస్ 30 ఎంత 30 హాఫ్ వాల్యూ ఎంత 15 కాస్ 15 degrees ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్ ట్రిగోనోమెట్రీ నేర్చుకున్నప్పుడు కాస్ 15 degrees మీకు ఐడియా ఉండాలి దాంట్లో సబ్స్టిట్యూషన్ ఎంత చూడండి సార్ ఎక్స్ మైనస్ 3 ఇంటూ కాస్ 30 degrees ఎంత కాస్ 45 వాల్యూ ఎంత 1/√2 ప్లస్ వై ప్లస్ 2 ఇంటూ సైన్ 45 ఎంత 1/√2 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ కాస్ 15 మరి 5 ఇంటూ కాస్ 15 వాల్యూ ఎంత కాస్ 15 మనకి ఏ ఫార్ములా వస్తుంది కాస్ ఏ మైనస్ బి అప్లై చేస్తాం అక్కడ అంత అవసరం లేదు డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేసే వాల్యూ ఎంత √3 ప్లస్ 1 డివైడెడ్ బై 2√2 ఫార్ములా ఏంటి అక్కడ కాస్ 15 వాల్యూ √3 ప్లస్ 1 డివైడెడ్ బై 2√2 అనే ఫార్ములా ఉంది ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను ఇందులో క్యాన్సిలేషన్ క్యాన్సిల్ చేయండి ఇక్కడ చూడండి సార్ ఎల్సిఎం ఎంత √2 ఇక్కడ కూడా ఎల్సిఎం ఎంత √2 ఫైనల్గా ఎంత వచ్చింది స్క్వేర్ రూట్ ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత ఎక్స్ మైనస్ 3 ప్లస్ ఇక్కడ ఎల్సిఎం క్యాన్సిల్ ఎంత వచ్చింది y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ √3 5√3 ప్లస్ 5 1 జార్ 5 డివైడెడ్ బై 2 ఇంటూ √2 ఏమైంది క్యాన్సిల్ ఇక్కడ డివైడ్ చేస్తుంది డివైడ్ లెఫ్ట్ వస్తే ఏమవుతుంది మల్టిప్లై దేర్ఫోర్ 2 ఇంటూ ఇక్కడ చూడండి సార్ ఎక్స్ ప్లస్ వై మైనస్ చూడండి ఇక్కడ 3 ఇంటూ 2 క్యాన్సిల్ ఎంత 1 ఏమన్నది -1 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్ ఏమన్నా ఇంకా 5√3 ప్లస్ 5 ఇక్కడ మల్టిప్లికేషన్ చేసాక రైట్ సైడ్ టర్మ్ లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది 2 ఇంటూ ఎక్స్ 2x 2 ఇంటూ వై 2y మైనస్ 2 1 జర్ ఎంత 2 ఇక్కడ రైట్ సైడ్ టర్మ్ లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -5 ఇంటూ √3 ప్లస్ y ఇటు కొత్త అవుతుంది -5 ఈజ్ ఈక్వల్ టు 0 ఫైనల్గా మనకు ఛాన్స్ ఎంత 2x ప్లస్ 2y ఇక్కడ చూడండి ఇది -5 -2 -5 -2 ఎంత -7 -5√3 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది మన ఫైనల్ ఆన్సర్ దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ జాయినింగ్ ఎంత ఇక్కడ కార్డ్ జాయినింగ్ ఈక్వేషన్ ఎంత ఇక్కడ 2x ప్లస్ 2y -7 -5√3 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ప్రాబ్లమేటిక్ సమ్స్ మనకి ఎప్పుడు రాలేదు ఎగ్జామ్లో ఈ ప్రాబ్లమ్స్ రాలేదు కానీ ఇక్కడ మనకి సిలబస్ తగ్గించాడు కదా ఈసారి సిలబస్ తగ్గించడం వల్ల 4 ఎక్సైజ్ ఉంటాయి ఆ 4 ఎక్సైజ్ వల్ల ఏమవుతుంటే ఈ టాపిక్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఎంటర్ అవుతుంటాయి అందువల్ల ఏ క్వశ్చన్ కూడా వదలకుండా వెళ్ళాలి అక్కడికి కాబట్టి మీరు రెండింటి నుంచి కూడా మైనస్ కామన్ తీసుకోవచ్చు అయితే అవసరం లేదు రెండు కూడా కాన్స్టెంట్ కాబట్టి నేను టర్మ్ అలౌ చేశాను కాబట్టి మైనస్ తీసుకుని కాబట్టి దీని మీద నెక్స్ట్ సమ్ ఒకసారి చూడండి
సేమ్ ఇదే మళ్ళీ మనకు సమ్ ఉంటుంది, ట్రై చేద్దాం చూడండి. ప్రాబ్లంతో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద tangent at the point 30 degrees of the circle circle equation చూడండి. x square plus y square plus 4x plus 6y minus 39 is equal to 0. ఇక్కడ ఓన్లీ ట్యాంజెంట్ అడిగాడు, ఓన్లీ వన్ యాంగిల్ ఇచ్చాడు, ట్యాంజెంట్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఏంటి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి ట్యాంజెంట్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, x ప్లస్ g ఇంటూ కాస్ థీటా ప్లస్ y ప్లస్ f ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు r. అండ్ అలా సేమ్ ఫార్ములా మన ఈ ప్రీవియస్ ఫార్ములాకి దీనికి కొంచెం వేరియేషన్ ఉంది. ఇది ఓన్లీ ట్యాంజెంట్ అడిగాడు, ఓన్లీ వన్ యాంగిల్ ఇచ్చాడు కాబట్టి థీటా ఈజ్ కూడా 30 degrees ఇచ్చాడు. ఇందులో ఏం ఫైండ్ అవుట్ చేస్తారు మీరు, g, f ఫైండ్ అవుట్ చేసి రేడియస్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ వరకు చేస్తారు. ఇక్కడ వరకు చేశాక థీటా ప్లస్ ఎంత వేయాలి, 30 degrees సపరేట్ చేస్తారు. ఫార్ములా ఏంటి ఇక్కడ, x ప్లస్ g ఇంటూ కాస్ థీటా ప్లస్ y ప్లస్ f ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు r. ట్రై చేయండి, రాకపోతే నెక్స్ట్ క్లాస్లో వద్దారు.